బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన అరెస్టు వార్తలను ఖండించారు బాల్క సుమన్. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ అరెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ అరెస్ట్ అంటూ కూడా వదంతులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు వదంతులపై స్పందించారు బాల్క సుమన్. తన అరెస్టు కాలేదంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాధవి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్టు చేశారని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని కాసేపటి క్రితం బాల్క సుమన్ ఖండించారు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. ఆయన అరెస్టుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేశారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు. తాను ఇంకా ఈ ప్రస్తుతం తెలంగాణ భవన్ లోనే ఉన్నానని చెప్పి పోలీసులు తనను అరెస్టు చేయలేదని చెప్పి బాల్క సుమన్ కాసేపటి క్రితం స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 4-5 రోజుల క్రితం బాల్క సుమన్ సింగరేణి కార్యవర్గ సమావేశంలో సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలి, మిలిటెంట్ ఉద్యమాలకు తెరలేపాలని చెప్పి ఆయన దాంతో పాటు రైల్వే పట్టాలను కోసేయాలని చెప్పి ఇటువంటి తీవ్రమైన హింసాత్మకమైన వ్యాఖ్యలను, హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దాంతో పాటు నాంపల్లి అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు నాంపల్లి అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై కేసులు నమోదు చేశారు. కాబట్టి ఆయన ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో కాసేపటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం తన దృష్టికి వచ్చిందని చెప్పి తాను పోలీసులు అరెస్ట్ చేయలేదు, తాను ఇంకా తెలంగాణ భవన్ లోనే ఉన్నానని చెప్పి కాసేపటి క్రితం బాల్క సుమన్ తన అరెస్టు వ్యాఖ్యల్ని ఖండించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అలాగే పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. సో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే బాల్క సుమన్ సింగరేణి కార్యవర్గ సమావేశంలో చేసిన మిలిటెంట్ వ్యాఖ్యలు కావచ్చు, సింగరేణిపై ఆయన చేసిన హింస ప్రేరేపించే విధంగా ఉన్న వ్యాఖ్యలను కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే వివిధ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు బాల్క సుమన్ వ్యాఖ్యలపై కంప్లైంట్ చేయడం, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్మూరి వెంకట్ కావచ్చు, అద్దంకి దయాకర్ స్వయంగా డీజీపీని కలిసి సుమోటోగా బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయడం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు కూడా కేసులు నమోదు చేసి అది కూడా నాన్ బెయిలబుల్, ఎందుకంటే దేశద్రోహం కింద, ఎందుకంటే సింగరేణి ఈ యొక్క ఆస్తులను తగలబెట్టాలని చెప్పి కానీ రైల్వే పట్టాలను కోసేయాలని ఇటువంటి హింసను ప్రేరేపించే విధంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చెప్పి ఆయన ప్రజలను కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆయనపై దేశద్రోహం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బాల్క సుమన్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మాధవి, కరుణాకర్, అంటే ఈ విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే బాల్క సుమన్ మాట్లాడిన మాటలు కూడా మనం చూసుకుంటే కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే బాల్క సుమన్ ను తను చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, ఇటువంటి వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో బాల్క సుమన్ కూడా వివరణ ఇచ్చారు. తాను కేవలం తన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ కేంద్ర ప్రభుత్వ అంటే సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని కాలబెట్టాలని తన ఉద్దేశం కాదని చెప్పి ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక వర్గం మాత్రం బాల్క సుమన్ వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకుంటే మరొక వర్గం మాత్రం కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా, కీలక నేతగా ఉన్న బాల్క సుమన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అది పార్టీకి కూడా నష్టం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా నష్టం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బాల్క సుమన్ పై ఇంత సీరియస్ అయినట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఎటు కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇక బాల్క సుమన్ అరెస్టు మాత్రం ఖచ్చితంగా పోలీసులు చేసి తీర్తారన్న ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ వరుసగా తన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ భవన్ లో, పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో ఎక్కువసేపు ఆయన గడుపుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా కాసేపటి క్రితమే ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. కాబట్టి పోలీసులు తెలంగాణ భవన్ లోకి వచ్చి అరెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఆయన భవన్ లో ఎక్కువగా ఉంటున్నారు. ఏ క్షణమైనా మాత్రం బాల్క సుమన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అటు పోలీసు వర్గాలు చెప్తున్నాయి, ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాట రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. అసలు బాల్క సుమన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనం చూస్తున్నాం, వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు, 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.
పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఆ దిశగా పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఏడో పైసలు చూడు. పోయిరండి, 1 నెల రోజులు జైలుకి ఏం పోయింది, 45 రోజులు పోయిరండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడదు. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి నిన్న మా హరీష్ అన్న అడిగినటువంటి ప్రశ్నల మీద నుంచి, మా సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నిన్న లేవనెత్తిన అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేసిన చీప్ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు.